హాయ్ అండి. ఈరోజు మీకు అసలైన కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పచ్చడి టేస్ట్‌తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇది రైస్‌లోకైనా, టిఫిన్స్‌లోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్. ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటో చూద్దాం. చూడండి, ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీర, టమాటాలు, అలానే పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, 2 ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసి ఉంచుకోండి. ఇవి నీట్‌గా కట్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ మీడియం హీట్‌లో ఉన్నప్పుడు కొంచెం మెంతులు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే ఇంకో టేబుల్ స్పూన్‌తో శనగపప్పు వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ద్వారగా వేయించండి. ఇక్కడ నేను ధనియాలైతే వేయట్లేదండి. కొత్తిమీరతో మనం ఏం చేసినా కూడా ధనియాలు వేయనవసరం లేదు. అలాగే ఇక్కడ పల్లీలు కూడా వేస్తారు. నేను పల్లీలకు బదులు నువ్వులు వేస్తున్నాను. నువ్వులు వేస్తే పచ్చడి టేస్ట్ ఇంకా పెరుగుతుందండి. అలాగే నువ్వులు చివర్లో వేసుకొని వేయించుకోండి. నువ్వులు కొంచెం మెల్ట్ అయితే చాలు. ఇలా మెల్ట్ అయ్యాక ఇందులో ఇప్పుడు కొత్తిమీరని వేసేసుకుందాం. ఇవి మీడియం సైజ్ 2 కట్టలండి. నీట్‌గా కడిగి పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీరలో మనకి విటమిన్ సి, అలాగే ఐరన్ కూడా ఉంటదండి. ఇది చలికాలంలో ఒక్కసారైనా మనం తింటే చాలా మంచిది. మనకి ఇమ్యూనిటీ బూస్టర్‌గా కూడా పనిచేస్తుంది. చక్కగా ఇలా మెల్ట్ అయ్యాక ఆయిల్ అంతా వడకట్టుకొని తీసుకోండి. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే మనకి పచ్చడి బావుంటుంది. చూడండి, ఈ పాటి మనకి వేగితే సరిపోతుంది. ఫ్లేమ్ అయితే సిమ్‌లోనే ఉంచుకోవాలండి. చక్కగా ఇదంతా తీసేసి అదే కళాయిలో టమాటా ముక్కలను వేసుకోండి. ఇవి హాఫ్ కేజీ టమాటా అండి. ఇవి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. చక్కగా ఈ సైజు ముక్కలైతే మనకి ఈజీగా మెల్ట్ అయిపోతాయి. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలను కూడా కొంచెం అడ్డగా కట్ చేసి వేయండి. ఇవి ఒక 10 పచ్చిమిరపకాయలండి. కారం అయితే అర కేజీ టమాటాలకి 10 పచ్చిమిరపకాయలు పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. లేదు మీరు ఇంకొంచెం కారం కావాలి అనుకుంటే ఇంకో 2 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఆయిల్‌లో వేగిన తర్వాత ఒక 12 వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా ఒక 10 నిమిషాలు సిమ్‌లో టమాటాను మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇక్కడ నేను మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, టమాటా చక్కగా మగ్గిందండి. అందుకే కొంచెం పెద్ద సైజే కట్ చేసుకోవాలి ఎప్పుడైనా. అలాగే పచ్చిమిరపకాయలు కూడా పచ్చడి అంటే మనం మగ్గించుకోవాలి తప్ప ఆయిల్‌లో వేయించకూడదండి. మగ్గిస్తేనే టేస్ట్ బావుంటుంది. చూడండి, ఇలా దగ్గరగా అవ్వాలి. కొంచెం ఇలా దగ్గరగా అయ్యాక ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేశాను. దేశవాళీ టమాటా పులుపు ఎక్కువ ఉంటుందనే కొంచెం వేశానండి. మీరు బెంగుళూరు టమాటా గాని తీసుకున్నట్టయితే కొంచెం ఎక్కువే చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసేసి చక్కగా ఒక్కసారి మళ్ళీ మొత్తం అంతా కలుపుకోండి. ఇలా కలిపేసి స్టవ్ బంద్ చేసేసేయండి. స్టవ్ బంద్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. అప్పుడే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. ఇది వేసేసుకున్నాక టమాటాను కూడా వేసేసుకోవాలి. టమాటా చల్లారాకే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకున్నాను. అలాగే మూత పెట్టి గ్రైండ్ చేసుకొని చక్కగా ఒక బౌల్‌లోకి తీసుకొని ఉంచుకోండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపు పచ్చడికి ఎంత బాగా వేస్తే పచ్చడి అంత టేస్ట్‌గా వస్తుందండి. నార్మల్‌గా మనం ఆవాలు, అలాగే మినపప్పు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇది పోపు వేస్తాం కదా! కానీ ఇందులో ఒక ఐటెమ్ వేస్తే పచ్చడికి చాలా టేస్ట్ వస్తుందండి. అందరికీ తెలిసిందే. దించే ముందు ఒక్క పావు టీ స్పూను ఇంగువ పొడి వేసుకొని కలుపుకొని పచ్చడిలో వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా, మీకే తెలుస్తుంది టేస్ట్. చక్కగా ఈ పోపు పచ్చడిలో వేసేసుకున్నాం. అలాగే పచ్చడి గ్రైండ్ చేస్తున్నప్పుడు కూడా ఒక 10 సెకండ్స్ గ్రైండ్ చేసి ఆపి అలా ఒక 2, 3 సార్లు చేస్తే చాలండి. మనకు అచ్చం రోట్లో దంచుకున్న పచ్చడిలాగే వస్తుంది. ఈ మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఫ్రెండ్స్, మీకు నేను చేసే విధానం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.